ఇప్పుడు ఆవిడ ఇంత మాట అంది, నీవు ప్రీతిని పొందనటువంటి ఈ శరీరం, దీన్ని చూసి నువ్వు సంతోషించనప్పుడు నేను ఈ శరీరంతో ఉండాలని అనుకోవట్లేదు. ఇది చాలా పెద్ద మాట. ఇంత శంకరుడు కంగారు పడవలసినటువంటి మాట అని ఆవిడంది. కాన బాసెదవేగని కాలవర్ణతనువు వేరొకడేనియు తనువు దాల్తూ తల్వకుండిన ఏమని తల్లడిలుచు పాన్పు విడి అవ్వలగునేగె పద్మగంధి. ఈ నల్లటి శరీరాన్ని నేను వదిలిపెట్టేస్తాను. ఎటువంటి రంగుతో ఉన్న శరీరమైతే నీ మనస్సు సంతోషిస్తుందని నేను అనుకుంటున్నానో అటువంటి శరీరాన్ని పొందుతాను. ఇక్కడ మీరు ఒక్క మాట ఆలోచించండి జాగ్రత్తగా. కాళీ అన్నాడు ఆయన. కాళీ అంటే నల్లగా ఉన్నావు, సరే నల్లటి శరీరాన్ని వదిలేస్తుందండి. ఏ రంగు ఆయన కావాలని అడిగాడు? ఆయన ఏం అడిగాడా? నువ్వు తెల్లగా ఉంటే బాగుండేది అందుకన్నాను అన్నాడా పోనీ? లేకపోతే నువ్వు ఎర్రగా ఉంటే బాగుండేది అని అన్నాడా శంకరుడు? నువ్వు పచ్చగా ఉంటే బాగుండేది అని అన్నాడా శంకరుడు? ఆయన ఏం అనలేదు. ఆయన ఏం అనలేదంటే ఆయనకు ఆ నలుపు రంగు గురించి కూడా అసలు లెక్కలేదు. మరి దేని గురించి మాట్లాడినట్టు? దేని గురించి మాట్లాడో మీకు తర్వాత తెలియాలి. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అంటే. కాబట్టి నేను ఈ కాలవర్ణ తనువు వేరొకడేనియు తనువు దాల్తూ దీన్ని విడిచిపెట్టేస్తాను, ఈ నల్లటి శరీరాన్ని, ఇంకొక శరీరాన్ని పొందుతాను. ఆ శరీరాన్ని చూసి నువ్వు సంతోషించాలి, నువ్వు ప్రీతి పొందాలి. కాబట్టి అటువంటి శరీరంతో వస్తాను. వెక్కి వెక్కి ఏడ్చి విభునికెట్లనే దేవా సెలవు చేయు తపము చేయుదాన అనుచు గద్గద స్వరాంచితయై వేడుకొనగా చూచి విశ్వగురుడు వెరచే. ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సందర్భం ఒకటి జరిగింది. ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చి, అమ్మవారు దేవా నాకు అనుగ్రహించండి, నన్ను మీరు ఆశీర్వచనం చేసి పంపించండి, నేను తపస్సు చేసి మీకు ప్రీతిపాత్రమైనటువంటి రంగు కలిగినటువంటి శరీరాన్ని పొంది వస్తాను అంది. ఈ మాట అనేటప్పటికీ శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ఆయన అన్నట్ట, నాటకం రక్తి కట్టద్దండి, ఎంత కోటీశ్వరుడైనా బిచ్చగాడి వేషం వేస్తే ఇదేమిటి దిక్కుమాలిన వేషం నాకని వేయకూడదు. నిజంగా 4 రోజుల నుంచి అన్నం లేనటువంటి వాడు ఎలా ఆక్రోశిస్తాడో అలా ఆక్రోశించి నటించినప్పుడే ఆ భిక్షుక పాత్రకి పద్మశ్రీ వస్తుంది. ఆయన నిజంగా ఆయన బిచ్చగాడా కాదు, బిచ్చగాడు కాడు ఆయన. ఆయన కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్యవంతుడు, కానీ బిచ్చగాడిగా అంత బాగా నటించగలడు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు అంటాడు పోతన గారు. ఈశ్వరుడు ఎప్పుడు చిద్విలాసంతో ఇలాంటివి చేసినా చాలా బలీయంగానే కనపడుతుంది చూడ్డానికి. లోపల కూడా అంత బలీయమైనటువంటి రహస్యాన్ని దాస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, కెందలి రాకుబోడి ఇటు కేడిగనాడిన నా నుడిన్ మదంబున తలంచి ఎల్గెదవే అందము చందమునందు నీకు ఏ సుందరీయుడు రాగలు చూడగ తప్పెది ఏని నాదు వాక్కులందు కనం పడన్ సైపు అంగుల వ్రాలి యొనర్తు సేవలన్. అయ్యయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలీదా? మన ఇద్దరి మనస్సు ఒకటే కదా. నీ యందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. నీ యందు నాకెప్పుడూ ప్రీతిని కలిగి ఉన్నటువంటి వాణ్ణి. ఒకవేళ నేను ఏదో సరదాకి అన్నానంటుంటారు చూసారా మన వాళ్ళు, అలా నేను పరాచికానికి అన్నటువంటి మాట నీ మనస్సుని అంత కష్టపెట్టి ఉన్నట్టయితే, ఇంత నిర్ణయం తీసుకునేటట్టయితే నేను నీ పాదముల మీద వ్రాలి సేవ చేస్తాను. ఇది అంతఃపుర రహస్యం కదండి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎక్కడ జరిగింది? అంతఃపురంలో జరిగింది. ఎవ్వరు లేరు. ఆవిడ పాన్పు మించి దూకింది అంటే వారిద్దరూ ఏకశయ్యాగతులై ఉన్నారు. అంతఃపురంలో ఎక్కడో జరిగినటువంటి విషయం, ఎవ్వరికీ తెలియనటువంటి విషయం. ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది. ఎందుకు తెలియాలి ఇప్పుడు ఇది? మృషాకృత్వా గోత్రస్ఖలన మధవై లక్ష్య సమితం లలాటే అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. లోపల దాచిపెట్టిన యోగ రహస్యం వేరనుకోండి, గోత్రస్ఖలనం చేశాడని. పూచెండు లాంటి పాదంతో అమ్మవారు పరమశివుని యొక్క లలాటం మీద ఒక్క తను దన్నింది అన్నారు. అంతఃపుర రహస్యం శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్పినట్టు వ్యాస మహర్షి ఇక్కడ చెప్పేస్తున్నారు. కాబట్టి నీ అంగురుల వ్రాలి యొనర్తు సేవలన్, నీ పాదముల మీద పడి నేను సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయాన్ని తీసుకోకు, అలాంటి పని చెయ్యకు అంటే ఆవిడంది, లేదు లేదు, నేను మీ మనస్సుని చూరగొనలేకపోయినప్పుడు
నేను అలా ఉండడాన్ని ఇంకా ఇష్టపడను. మీరు అనేశారు పైకి ఆ మాట, కాబట్టి ఇంకా ఆ శరీరంతో నేను ఉండను. మీరు బాగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క మహాపాతివ్రత్యాన్ని సూచిస్తుంది ఇది. చిట్ట చివరికి ఎవరికి ప్రయోజనం అవుతుందో మీరు చూద్దురు. కానీ ఆవిడ ఒకసారి సతీదేవిగా వచ్చింది. సతీదేవిగా వచ్చి పుట్టింటికి వెళ్ళింది. దక్షుడు ఆవిడ్నేమనలేదు, ఆవిడ యొక్క భర్తనన్నాడు శంకరుణ్ణి. ఆవిడ దేహత్యాగం చేసేసింది. శంకరుడి నింద విన్నాను కనుక నేను ఈ శరీరంతో ఉండను అని శరీరం వదిలిపెట్టింది. మళ్ళీ ఆవిడ హిమవంతుడికి కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసింది. తపస్సు చేసి పార్వతి అయి పర్వతరాజ పుత్రి అయి పరమశివుడికి ఇల్లాలైంది. ఆవిడ ఎప్పుడు గెలుచుకున్నా అంత తేలిగ్గా పొందిన స్థానం కాదు, ఎంత తపించి పొందిందో. అయితే ఒకటి, ఆవిడ ఎంత తప్పించిందో శంకరుడు కూడా అంత తప్పించాడు ఆవిడ కోసం. తత్వం తెలిసిన వారు అలా మాట్లాడారు తప్ప తేలిక భావాలతో మాట్లాడలేదు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపత్ఫలాభ్యాం అన్నారు శంకరాచార్యుల వారు. ఒకరి తపస్సులకు ఒకరు ఫలమై ఉన్నారు అన్నారు తప్ప ఈవిడ తపస్సు చేసి ఆయన పొందింది ఆయన గొప్ప అనలేదు, లేకపోతే ఆయన తపస్సు చేస్తే ఈవిడ దొరికింది ఈవిడ గొప్ప అనలేదు. ఇద్దరు ఒకరి తపస్సులకు ఒకరు ఫలము అన్నారు. తగునీ చక్రి విదర్భరాజు సుతకున్ తజ్జంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరింతగులంగట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహ తారాతి. బ్రహ్మము శక్తి రెండింటి గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడారు పెద్దలైన వాళ్ళందరూ కూడా. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకొకసారి తపస్సుకి బయలుదేరింది. ఇప్పుడు ఎందుకు బయలుదేరింది? ఇప్పుడు తండ్రి అనలేదు, ఆయనే అన్నాడు ఓ మాట. నల్లనిదానా అన్న చిన్న మాటకి ఆ రంగు పోవడం కోసమని, లేదా ఆ రంగు ఉన్న శరీరాన్ని వదిలిపెట్టడానికి వెడుతోంది. వెళ్ళి ఆవిడ ఒక గొప్ప తపస్సు చెయ్యాలని కూర్చుంది. ఎవరి గురించి తపిస్తుంది ఆవిడ? ఇప్పుడు ఎవరు సమస్త లోకములకు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, 3 రూపములకు 3 కాలములకు 3 లోకములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు పోతన గారు. ఒక్కడు 3గా మారి 3 క్రియలను చేసేటటువంటి ఒక్క పరబ్రహ్మం ఏదుందో ఆ పరబ్రహ్మము యొక్క శక్తి ఆవిడే. కాబట్టి ఆవిడ పరబ్రహ్మం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి తపస్సు చేయాలి? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆవిడే నిజానికి తపస్సు కూర్చుందనుకోండి, ఎవరైనా నిజంగా ఏమిటమ్మా ఇలా కూర్చున్నావు, నీ కోరిక ఏమిటని అడగడానికి వస్తే వాడితో ఆవిడకు ఉండేటటువంటి బంధుత్వం రకరకాలుగా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఆవిడే పరబ్రహ్మం, ఆవిడే సృష్టి చేసింది. ఎన్ని రకాలుగానైనా వస్తుంది అవతల వాడి దగ్గరికి వచ్చినప్పుడు కదండి. ఇప్పుడు ఒక చిత్రమైన అమ్మవారి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరించడంలో అందం అది. సన్నివేశాన్ని నాటకీయంగా చెప్పగలగడం అందరికీ వచ్చేది కాదు. అది మహానుభావుడు కనుక శంకరాచార్యుల వారికి ఆ ప్రజ్ఞ. మీరు చూడండి, శంకరాచార్యుల వారు కొన్ని సౌందర్యలహరి శ్లోకాల్లో ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్ని తీసుకొస్తారు, ఒక నాటకీయమైన స్థితి. నాకు స్ఫురణలో ఉందో లేదో తెలియదు కానీ రణేజిత్వాదైత్యానపహృత శరస్త్రైః కవచిభిః అంటూ ఓ శ్లోకం ఉంది. అది నిజంగా ఏదో ఒక నాటకం చూస్తున్నట్టు ఉంటుంది. అప్పుడే సుబ్రహ్మణ్యుడు, అప్పుడే శ్రీ మహావిష్ణువు వీళ్ళందరూ యుద్ధం నుంచి వచ్చినట్టు గబగబా తీసి కిరీటాలు అక్కడ పెట్టేసినట్టు, కవచాలు విప్పే టైం లేక అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు, అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నట్టు ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఒక శ్లోకంలోకి తీసుకొచ్చేశారు శంకరాచార్యుల వారు. అది మహాపురుషుల రచన వైచిత్రి. అది అందరికీ అలవడం అంటే ఈశ్వరకృప ఉన్న వాళ్ళకి అలవడవచ్చు కాక. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ తపస్సు చేయడానికి బయలుదేరింది. ఎవరిని తపస్సు చేయాలి? ఆవిడ ఎవరి గురించి తపస్సు చేయాలి అంటే ఆవిడ శంకరుడు గురించే తపస్సు చేయాలి. ఎవరి మాట అన్నాడో ఆయనే మళ్ళీ ఆవిడికి ఆ రూపం ఇవ్వాలి కదండి. భర్త అయినా పరమాత్మ అయినా అన్నీ ఆయనే, ఆయన తప్పింకో వస్తువు లేదు తప్పించడానికి. కాబట్టి భూషణంబులు విడనాడి పువ్వు బోడి గగనధుని స్నానమాడి వల్కములు గట్టి నియత సంకల్పమొనరించి నిష్టమెరయ శైవలింగార్చనంబు త్రిసంఝలందు. ఇప్పుడు ఆవిడ ఆకాశగంగలో స్నానం చేసింది. చక్కగా తపస్సుకి అనుకూలమైనటువంటి వస్త్రములను ధరించింది. నియతమైనటువంటి సంకల్పాన్ని చేసింది. ఏమిటా సంకల్పం? ఎవరి మాట అన్నాడో ఆయనకి ప్రీతి కలిగినటువంటి రంగు నేను పొందుతాను, అంతే కదండి అని తపస్సు చేయడం ప్రారంభం చేసింది. ఏ తపస్సు అది? శైవలింగార్చనంబు త్రిసంఝలందు, 3 సంధ్యలయందు ఆవిడ శివార్చన చేయుచున్నది. అంతకన్నా చేయడానికి ఇంకోటి ఉంటుందా? ఉండదు. నేను మీకు చెప్పాను కదా, ఇంకో అవకాశం లేదు. కాబట్టి
ఇప్పుడు ఆవిడ అలాగే అందుకే మీరు చూడండి చాలా గమ్మత్తుగా ఉంటాయండి. మీరు తమిళనాడు వెడితే తమిళనాడులో ఒక దేవాలయం ఉంది. ఆ శివలింగాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? నేత్రార్పణేశ్వరుడు అని పిలుస్తారు. అదో చిత్రమైన పేరు. అక్కడే శ్రీ మహావిష్ణువు 1000 కమలములు తెచ్చుకుని కూర్చుంటే శంకరుడు ఒక కమలాన్ని మాయం చేశాడని, చేస్తే 1000వ కమలం కనపడనప్పుడు తన కన్ను పెకలించి పూజ చేశాడని, శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రమనబడేటటువంటి కమలము చేత అర్చన పొందినటువంటి వాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చిందని అక్కడ స్థల పురాణం చెప్తుంది. మీరు శ్రీరామాయణం బాలకాండ చూశారనుకోండి, పరమశివుని యొక్క ధనస్సుని శ్రీ మహావిష్ణువు విరిచేసినట్టు కనపడుతుంది. మీరు పరమశివుని యొక్క లీలామూర్తుల్ని చూశారనుకోండి, శ్రీమన్నారాయణుడు తపస్సు చేసి 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 శంకరుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందినట్టు కనబడుతుంది. దూర్జటైతే దెప్పి పొడిచాడు కూడా. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఏమిటయా ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. ఇది నువ్వేమో నారాయణుడివా, మంచి అందగాడివా, మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఇంత అందగాడివి నువ్వేమో ఆయన శరీరంలో సగభాగం కోరి తపస్సు చేశావా? ఏముందని తపస్సు చేశావా? నీకన్నా అందం అక్కడ ఏముంది శివుడి దగ్గర? వన్నే ఏనుగుతోలు దుప్పటము, ఓ ఏనుగుతోలోటి కట్టు కూర్చుంటాడు. బువా కాలకూటంబు, పోని చేతిలో తింటున్నది చూద్దామా, హలాహలం తింటుంటాడు. చేగిన్నే బ్రహ్మకపాలము, చేతిలో పట్టుకున్నది చూస్తే బ్రహ్మకపాలము. ఉగ్రమగు భోగే కంఠహారంబు, చాలా ఇలా విషాన్ని చిమ్ముతూ బుసలు కొడుతున్నటువంటి పాము ఆయన కంఠంలో హారంగా ఉంటుంది. భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్, నువ్విలా ఉంటావని తెలుసు. తెలియని వాడేం కాడు. శంకరుడు అంటే చాలా అందంగా ఉంటాడు అనుకున్నాడు, ఇదేటండి ఇలా ఉన్నాడు అనుకోవడానికి శ్రీ మహావిష్ణువుకి తెలియదేంటి? నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఎలా తన మనస్సు నీ పాదాల దగ్గర పెట్టగలిగాడే ఇంత అందగాడు అంటే? అసలు శంకరుడి అందం ఏమిటో శివమహాపురాణం చెప్పింది పార్వతీ కళ్యాణంలో. ఘృతరీతి గనుభూతం సచ్చిదానంద విగ్రహం అంది. పోత పోసిన నెయ్యి ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటాడండి. కాబట్టి ఉన్న ఆ పదార్థంతో మీరు చెప్పాలి. ఎన్ని మాటలు చెప్పినా దాన్ని అటు మార్చాలి, దీన్ని ఇటు మార్చాలి, మీకు కొత్త ప్రయోజనం తీసుకొస్తూ ఉండాలి, మీకు కొత్త విషయాన్ని చెప్తూ ఉండాలి, మిమ్మల్ని ఉపాసనలో పైకి తీసుకొస్తూ ఉండాలి. అంతే కదండి, అంతకన్నా ఎక్కడ ఉంటుంది? నాకు విశాఖపట్నంలో నేను ఉండే రోజుల్లో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు ఇంట్లో. వాళ్ళ పక్క మాటలో నేను అద్దెకుండేవాడిని. ఈయనకి గట్టి పాప, ఆయన ఎక్కడో 4 కొట్లల్లో అకౌంట్స్ రాసేవారు. ఈవిడ చాలా ఖర్చు మనిషి. ఈవిడ ఏం చేసేదంటే ఆ కూరగాయలు కేజీ 2 కేజీలు అలా కొనేసి చక్కగా కూర వండేసి, పోనీ అది ఇంటికి వచ్చిన బంధువులకి పెడితే వేరు, గిన్నెల్లో పట్టుకుని ఒక కాలు బోధకాలు పాపం అయినా సరే ఆవిడ గిన్నెల్లో పట్టుకుని అందరికీ పట్టుకెళ్ళి కూర తినండి అని ఇచ్చేసేది. ఈ కూరలవాడు ఒక 10 రోజులు అయ్యేటప్పటికి 250 రూపాయలు 300 రూపాయలు అయిపోయేది. ఈయన పాపం 4 కొట్లల్లో పనిచేసి తెచ్చిన డబ్బులు కాబట్టి ఆ కూరలవాడు ఏంటమ్మా రేపు ఇస్తానన్నారు, 6 రోజులు అయింది, మళ్ళీ కూరలు ఇమ్మంటారు అంటే ఆ దంపతులిద్దరికీ రాత్రి ఒక అవగాహన ఉండేది. ఈయన బయటికి వచ్చి ఆ జంజం ఇలా ఇలా తిప్పుకుంటూ, నీకు ఎన్ని మాటలు చెప్పాను ముసల్దానా, నీకెందుకే అంత కూరలో ఇద్దరు ఉన్నామని, నీ ఇష్టం వచ్చినట్టు కొన్నావు రా, నీ సంగతి చెప్తానని పంచ పైకి పెట్టుకుని దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకునేవాడు. ఆ కూరలవాడు పొద్దున్న ఈయన కొడతాడు ఏమిటో, ఈవిడ్ని పెద్దావిడ అని అయ్యా పోన్లేండి కానీ రేపు తీసుకుంటాను, ఆవిడ తప్పే ఉందండి, ఏదో ఒక పాపం వండి పంచిపెట్టింది సంపాదించేది మీరు వాళ్ళు చూసావా, నీ వల్ల ఏమన్నాడు నన్ను అనేవాడు. అంటే పోన్లేండి బాబు మిమ్మల్ని కూడా ఏమన్నా, రేపు ఎప్పుడో ఏర్పాటు చేయండి నా డబ్బు అని వెళ్ళిపోయేవాడు. అది వాళ్ళిద్దరూ ముందు రోజు రాత్రి రేపు కూరగాయల వాడు వచ్చినప్పుడు ఇదే, వాడికి తెలియదు ఈ విషయం. తెల్లవారకట పాలవాడు వచ్చినప్పుడు ఇదే. వీటన్నింటికీ సాక్షివాడు పక్కవాటాలో ఉన్న నేను, అందుకని నాకు ఒక్కడికే తెలిసి ఈ విషయం. రోజు ఇదే హైడ్రామా. ఇద్దరూ మార్చి 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 ఇదే సన్నివేశాన్ని ప్రదర్శిస్తారు. ఆఖరికి పాపం ఇద్దరూ కలిసి చేసేదేమిటో తెలుసా అండి, ఎవరికి రూపాయి ఎగ్గొట్టరు. వాళ్ళకి డబ్బు టైంకి రాదు. 4 కొట్లల్లో ఆయన అకౌంట్స్ రాస్తారు. ఆ డబ్బు వచ్చినప్పుడు ఆవిడ చేతికే ఇచ్చి కట్టేవే, పోన్లేవే, నలుగురికి వండి కూర పెట్టుకుంటున్నావు
అలాగే పెట్టుకో అనేవారు ఆయన. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కాబట్టి ఉన్న ఒక్క బ్రహ్మమే ఏం చెయ్యాలి మీకు నేర్పాలంటే ఆ బ్రహ్మమే 4 పాత్రలు వేయాలి కదండి. ఆయనే కథానాయకుడు, ఆయనే మాటలు, ఆయనే దర్శకత్వం, ఆయనే స్టంట్లు, ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే సంగీతం, ఆయనే నిర్మాత. నష్టం వస్తే భరించేవాడు ఆయనే, లాభం వస్తే ఆయనకి సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్లు పుచ్చుకున్నారు. అటువంటి సినిమా ఎలా ఉంటుందో అంతే పరబ్రహ్మ విషయంలో కూడా. పాపం ఆయన ఏం చేస్తాడు, ఆయనే రకరకాల ఏకస్త్వమేవ బహుధా భవభాషిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అని ఎలా పాడతారు సుప్రభాతం. మీకు ఈ అండర్లైన్ కాన్సెప్ట్ లేకపోతే, ఈ సిద్ధాంతం మీ దగ్గర లేకపోతే, కాబట్టి ఉన్నది ఒక్క బ్రహ్మమని మీరు ఎప్పుడు మాట్లాడుతుండాలంతే. దానివల్ల మీరు ప్రయోజనాన్ని పొందుతున్నారని ఆలోచించాలి. లేకపోతే పురాణ కథలు హాస్యాస్పదం అయిపోయి కనబడతాయి. అలా నిజంగా దెబ్బలాడుకుంటారా అండి? శివుడికి నల్ల రంగంటే పెళ్ళం మీద అంత కోపం అండి, ఏమిటండి శంకరుడికే ఉంది ఇంకా నాకుంటే ఏమిటండి అనో వెర్రి సిద్ధాంతం ఒకటి బయలుదేరుతుంది ప్రపంచంలో. అలా మీరు ఎప్పుడు భావన చేయకూడదు వారి యందు. కాబట్టి ఏమైంది అంటే వాళ్ళిద్దరి యొక్క తత్వము ఎన్నడూ ఒక్కటే తప్ప ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి చెయ్యాలి? ఆయన గురించే చెయ్యాలి. కాబట్టి శైవలింగార్చనంబు త్రిసంజలందు ఆవిడ చేస్తోంది. ఇప్పుడు ఆయనకి కావలసినటువంటి రంగుని ఆవిడికి ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి కదండి. ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఇంకో చిత్రమైన సన్నివేశం ఒకటి జరిగింది. లోకానికి భక్తులకి ఎన్ని విషయాలు నేర్పాలి? ఇద్దరూ కలిసి ఏమీ తెలియనట్టుండాలి, నేర్పాలి. అక్కడికి ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది. ఆ పెద్ద పులి వచ్చినప్పుడు దాని ఉద్దేశ్యం ఏమిటి? అమ్మవారిని ఒక ఆహారంగా తినేద్దామని వచ్చింది. అది ఆవిడ సాకారముగా అక్కడ ఒక స్త్రీ రూపంలో ఉంది కాబట్టి. ఏ రూపంలో ఉండనివ్వండి పరమాత్మ యొక్క శక్తి పరమాత్మ యొక్క శక్తియే. లేకపోతే అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్మదీయస్య గంధమ్మ ఘ్రాణము చేసిన వచనములు తప్పైన దండింపవే అంటే నోరు తెరిస్తే ఆ లలితంగి కనుంగుని బాలుని ముఖమందు జలధి పర్వత వనసికి తరల శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబునన్. చిన్ని కృష్ణుడి నోట్లో ఇన్నెలా కనపడతాయి? ఇవి రీజనింగ్ కి దొరుకుతాయి అనుకుంటున్నారా మీరు? బ్రహ్మము ఏ రూపంలో ఉన్నా బ్రహ్మముగానే ఉంటుంది అంతే. దాని ఎందు అవికారై, దాని ఎందేం మార్పు ఉండదు. అది చెప్పగలదు, చూపించగలదు. నమో నీధిష్టాయ ప్రియతపదవిష్టాయ చ నమో నమక్షోదిష్టాయ స్వరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అభిష్టాయ చ నమో నమః సర్వస్మైతే తనిగమితే శర్వాయ నమః అన్నాడు పుష్పదంతుడు మహిమ్నా స్తోత్రంలో. దూరంగా ఉన్నా నువ్వే, దగ్గరగా ఉన్నా నువ్వే, నిత్య యవ్వనుడిగా ఉన్నా నువ్వే, వృద్ధుడిగా కనపడినా నువ్వే, పూర్వజాలిన నువ్వే, ఇప్పటికీ నల్లటి జుచ్చుతో ధులోతుద్ధాంతన్నస్తులిత దళితేందీ వరవనం అన్నట్టుగా ఉన్నా నువ్వే. కాబట్టి అమ్మా మీ యందు అన్నీ ఒకరి యందు పొసగుతాయి. ఎందుకు పొసగుతాయి? మీకు కాలము ఆభరణమైనది తప్ప మీరు కాలమునకు లొంగువారు కారు. అటువంటి స్వరూపము పరమాత్మది. కనుక ఇప్పుడు అమ్మవారు తపస్సు చేస్తున్నా ముందు పులి చూసినప్పుడు ఒక స్త్రీ అనుకుని ఉండొచ్చు. కానీ తెలిసి చూసినా తెలియక చూసినా అమ్మవారి వంక ఆ పులి చేసిన పని ఏమి అలా చూసిందిట. చూసేటప్పటికీ దాని సమస్తమైనటువంటి వ్యాఘ్ర సంబంధమైనటువంటి ప్రకృతులు ఆనవ కార్మిక మాయిక మలము ఆ శరీరమునందు ఉన్నదంతా కూడా హరించుకుపోయింది. అంటే ఈ శరీరము ఏర్పడడానికి ఏ పంచభూతములతో ఏర్పడిందో ఆ పంచభూతములు వాటి యొక్క మలము పోయింది, మాయ పోయింది. అమ్మవారే కదండి, తెర ఎత్తిన ఆవిడే, తెర వేసిన ఆవిడే. కాబట్టి ఆవిడ వంక అదే దృష్టితో చూస్తే ఆ మాయ తొలగినది. కార్మిక చేసుకున్న కర్మల యొక్క ఫలితంగా ఇంత ఉగ్రమైనటువంటి దుష్ట స్వభావం కలిగి సాధారణంగా ఆవుల్ని చంపేటటువంటి లక్షణం ఉన్నటువంటి దుష్టమైన జంతువు అనబడేటటువంటి ఉపాధి అందున్నటువంటి ఆ జీవుడు సంస్కరింపబడి సాత్విక ప్రకృతిని పొందినాడు. ఇది దేని వలన లభించినది? ఆవిడ తపస్సు చేస్తున్నట్టుంది, ఆవిడే ఓ కోరికతో ఉన్నట్టుంది. కానీ తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకి కూడా 3 రకములైన మలములు ఎగిరిపోయాయి ఆవిడ్ని చూస్తే. అందుకే వ్యాసుడు అంటాడు, నువ్వేం చెయ్యాలి ఉపాసన? నకధీదితి సంచన్నన మజ్జన తమోగుణ. అమ్మవారి పాదమునకు ఉన్నటువంటి బొటనవేలి గోటి నుంచి వస్తున్న కాంతిని చూడరా, నీ పాపాలు ఎగిరిపోయాయి అన్నాడంతే.
శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చేరక వందురు అట్టిదేవునిన్ వైరముతోడనైనను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు అక్రూరుడు భాగవతంలో. చాలు చాలు నన్ను పంపించాడు మహానుభావుడు. శూరులు తొల్లియే విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చందక వందురు అట్టి దేవునిన్నన్నాడు. ఏ పరమేశ్వరుడి యొక్క కాలి గోటి కాంతిని దర్శనం చేసినంత మాత్రము చేత మళ్లీ సంసారం అనేటటువంటి రొంపిలో పడవలసినటువంటి అవసరము లేనటువంటి స్వరూపం ఉన్నవాడో అటువంటి వాణ్ణి దర్శించడానికి ప్రయత్నపూర్వకంగా నన్ను కంసుడు పంపాడు. ఇంత పుణ్యం నాకు ఇస్తున్నాడు కృష్ణ దర్శనం, కంసుడు లాంటి స్నేహితుడు ఎక్కడుంటాడయా అన్నాడు. కాబట్టి దర్శనము దర్శనమే. మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. అగ్నిహోత్రం అని తెలియక ముట్టుకున్నానండి అంటే కాలుస్తుంది, అది దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా, అది ఏ దృష్టితో చూసినా, తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న 3 రకములైన మలములను తీసివేసింది. ఇప్పుడు ఉపాధి పులి, చూపునందు అమ్మవారి దర్శనం అవుతోంది, ఏదో తెలియనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. మీరు చూడండి, ఇది లోకమునందు చాలా సహజం అండి. ఒక మహాత్ముడు వస్తున్నాడు అనుకోండి, ఒక మహాపురుషుడైనటువంటి వాడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన యందు బాహ్య సౌందర్యం మీకు ఏమి వెతికినా కనపడకపోవచ్చు హేతువుకి. కానీ మీరు ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నారనుకోండి, మీరేం పూజ చేయక్కర్లా, మీరేం నామం చెప్పక్కర్లా, లేకపోతే మీరు ఆయన గురించి చదవక్కర్లా, మీకు ఏమీ తెలియకపోయినా మీరు ఆయన వంక అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీ మనస్సు ఒక రకమైనటువంటి ప్రశాంతతను అనుభవిస్తుంది. మీరు రామకృష్ణ పరమహంస యొక్క మూర్తిని చూడండి, అసలు ఆ కళ్ళు గమ్మత్తుగా ఉంటాయి. ఎవ్వరి కళ్ళు అలా ఉండవు, అలా ఉంటాయి ఏంటో. ఆయన వంక మీరు ఏమీ చేయక్కర్లేదు, అలా తేరిపారి చూస్తూ కూర్చోండి. రామకృష్ణ పరమహంస ఫోటో మీ దగ్గర మీకు తెలియకుండానే భావముల యొక్క అలజడి తగ్గి ప్రశాంతతని పొందుతారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు మామూలుగా ఇలా నిలబడగలరా? మీరు పరమాచార్య స్వామి అంటే ఏమిటో మీకు తెలియదు. ఆయన చేతిలో కర్ర పట్టుకుని ఉరప్పంజరం అంతా పైకొచ్చేసి ఇంతంత విభూతి పిండికట్లు పొట్టేసుకుని ఇంత పెద్ద కుంకంబొట్టు పెట్టుకుని ఒడిలిపోయినటువంటి శరీరంతో ఎడంచేతిలో ఓ కమండలం పట్టుకుని ఆ సత్యదండాన్ని ఇలా పట్టుకుని ఆయన కాషాయ వస్త్రం కట్టుకుని, అది ఇవాళ పొద్దున్న స్నానం చేసిన తర్వాత తడిపి ఆరేసినటువంటి కాషాయ వస్త్రం, అదేమీ పెద్ద పట్టుబట్ట కాదు, లేకపోతే చూడ్డానికి చాలా అందంగా వైభవోపేతంగా ఏం ఉండదు, అది సామాన్యమైన నూలు బట్ట. అటువంటి కాషాయ బట్ట కట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయన వంక మీరు ఇలా చూడగానే అబ్బా అని మీ ప్రయత్నం లేకుండా ఇలా అంటారు. ఇదే విరాట పర్వంలో తిక్కన గారు అంటారు, ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు ఆయన. సూర్యబింబానికి ఉందా శక్తి, తెలియకుండానే హృదయం ఇలా విచ్చుకుంటుంది. సూర్యోదయం అయితే చేతులు ఇలా ముడుచుకుంటాయి. ఎందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఈ కంటి చేత చూడబడేటటువంటి పరమాత్మ. కాబట్టి ఆయన్ని చూడగానే సూర్యుడిని ఇలా నమస్కరిస్తాం. అలా చంద్రశేఖర పరమాచార్య స్వామిని చూడగానే మీకు తెలియకుండా ఇలా అంటారు, బా ఏమి మహాత్ముడురా, ఎంత గొప్పగా ఉన్నాడండి అంటాం. నేను మీ దగ్గరికి వచ్చి ఏంటండి ఆయన గొప్పతనం, ఎందుకు ఆయనకి నమస్కారం, ఆయన రేమాన్స్ సూట్ వేసుకున్నారా, లోటో షూస్ వేసుకున్నారా, లేకపోతే టై కట్టుకున్నారా, మంచి ఫేస్ పౌడర్ రాసుకున్నారా, టాయిలెట్ సామాగ్రి వాడారా, ఏం అందంగా ఉన్నారండి అన్నారనుకోండి. ఏ అందంగా ఉన్నారని ఇవాళ భారతదేశంలోనూ ప్రపంచమంతటా ప్రతి ఇంట్లో పరమాచార్య స్వామి ఫోటోలు పెట్టుకుని మీరు నమస్కారం చేస్తున్నారు. ఏ అడ్వర్టైజ్మెంట్లలో వచ్చిన వాళ్ళందరి ఫోటోలు తెచ్చి మీ గోడల మీద పెట్టుకోరే? ప్రతి ఇంటా పరమాచార్య స్వామి వారి ఫోటో, శంకరాచార్య స్వామి వారి ఫోటో. ఏముంది, శంకరాచార్యులు వారు ఈ శిరస్సు అంతా ముండనం చేసుకుని ఓ కాషాయ వస్త్రం కట్టుకుని ఇలా సత్యదండం పట్టు కూర్చుంటారు. ఏమందం ఉందని పెట్టుకుంటున్నారు మీరు శంకరాచార్యుల వారి ఫోటోని, ఏమందం ఉందని పెట్టుకుంటున్నారు మీరు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఫోటోని. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని చూసినప్పుడు ఇంత ఆనందం అనుభవించినది యథార్థమని మీరే చెప్తున్నప్పుడు, అమ్మవారినే చూసినటువంటి ఒక క్రూర జంతువునందు కూడా అంత మార్పు వచ్చిందని చెప్తే అది నమ్మలేమని మీరు ఎలా కొట్టిపారాయగలరో నాకు చెప్పండి. అంత అమాయకంగా వ్యాసుడు రాశాడని మీరు అనుకుంటున్నారా? కాదు, దర్శనము దర్శనమే. ఆ తల్లి దర్శనము, ఆవిడ కేవలము కారుణ్యమూర్తి. తెలిసి వచ్చిందో తెలియకొచ్చిందో,
తిందామనొచ్చిందో ఎందుకు వచ్చిందో అంతే. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకరాచార్యుల వారు. దృష్టి చేత పోషించేసింది మీనాక్షి తల్లి. అంతే, దాని యందు 3 రకములైనటువంటి మలములు పోయి అది వెంటనే ఎంత భక్తిని పొందినది. ఇప్పుడు అది భక్తి పొందినది అనడానికి అది విభూతి పిండికట్లు ఎట్టుకుందండి, అది బొట్టెట్టుకుందండి, అది అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి పడుకుందండి. ఆల్ రైట్, పడుకున్నా మీరేం దోషం పట్టక్కర్లేదు. కానీ అది ఏం చేసిందో చెప్తున్నారు. అదిట అదే పనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశము చుట్టూ పరిగెడుతూ అమ్మవారి తపస్సుని భంగం చెయ్యడానికి ఏ ప్రాణి లోపలికి రాకుండా కాపాడుతోందిట. ఎందుకు వచ్చింది, ఏం చేస్తోంది? ఈ మార్పుని ఎందు రావాలంటే ముందు ఎవరి అనుగ్రహం ఉండాలో చెప్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉందా? అందుకే పరమాచార్య స్వామి ఎప్పుడు చెప్పేవారు, కామాక్షి చరణ ప్రభావము. అమ్మని స్తోత్రం చెయ్యండి, అమ్మ గురించి ఒక్క మాట చెప్పండి, అమ్మా అనండి, అమ్మ పాదాల మీద కొంచెం కుంకం వెయ్యండి, మీ జీవితాలు మారుతాయని చెప్పేవారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అది దుష్టసత్తంబులకు కాని దుర్మతులకు గాని ఎర్రెత్తి చూచుటకేని వలనుగాక యుండెను జగదీశు కాంత ఎదుట కడగి శార్దూల రాజంబు కాపుగొనుచు. జగదీశ్వరుడికి ఇల్లాల్ని దుష్టులైనటువంటి వాళ్ళు, దుష్టసత్వం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారేమో అని కాపు కాస్తూ చుట్టూ తిరుగుతోందిట. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద అంటారు పోతన గారు భాగవతంలో. అలా జగత్తుకు ఈశ్వరుడైన వాడి ఇల్లాలవిడ శక్తి స్వరూపిణి, ఆవిడికి ఈవిడ ఈ పులి కాపు కాస్తోంది. ఏమి భాగ్యం అందింది చూడండి. ఏ పూజ చేసి అలా చూసి, ఈశ్వరుడు 2 నేత్రములు నీకిచ్చాడు, నేను ఎప్పుడైనా చూశానా అంత ఆర్తితో, అమ్మా నువ్వు రక్షకురాలివమ్మా, నా వంకలా చూడమ్మా అని శంకరాచార్యులు వారు నాకలా సంస్కృత శ్లోకం చెప్పడం రాదని మహానుభావుడు నేను అన్న మాట నేను చెప్పవలసిన అవసరం లేకుండా, ఆయనకు అవసరం లేకపోయినా మాం అపి నన్ను కూడా అంటూ శ్లోకరచన చేశారే జగద్గురువులై ఔదార్యంతో. ఎవడు చదివితే వాడికి ఆ శ్లోకం అనుగ్రహించేటట్టుగాను. చూడడం కూడా చేత కాకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కనీసం నువ్వు పూజ చెయ్యక్కర్లా, ఆవిడ అమ్మవారన్న భావనతో నువ్వు కూర్చుని చూడడానికి కళ్ళిచ్చాడే. అందుకే అంటారు పోతన గారు భాగవతంలో, కంజాక్షణకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుజ్జాల రంధ్రములు కాక, అవి గోడకి పెట్టిన కన్నాలు తప్ప అవి కళ్ళేమిటి? ఆ పాటి చూపు చూస్తే ఉద్ధరించేసింది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఆ పులి ఎలా తిరుగుతుంటే అమ్మవారు తపస్సు చేస్తోందని చతుర్ముఖ బ్రహ్మగారికి తెలిసింది. ఆయన ఆశ్చర్యపోయాడు. అన్నన్నా ఆవిడే పరబ్రహ్మం కదా, ఆవిడ తపస్సు చేయడం ఏమిటి? ఆవిడికి కోరిక ఏమిటి? ఆవిడ తలుచుకుంటే కోరిక తీరదేమిటి? ఆవిడకి కాదురా కోరిక తీరవలసింది, మా కోరికలు తీర్చడానికి ఈ నాటకం ఆడుతోందమ్మ అని ఇప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చి నమస్కారం చేసి ఆయన అన్నాడు, అమ్మా చాలా చిత్రంగా ఉంది సుమా, ఏమిటమ్మా నువ్వు తపస్సు చేయడం ఏమిటి? నీకు కోరిక ఏమిటి? ఎందుకు చేస్తున్నావమ్మా? నువ్వు ఒక కోరికతో తపస్సు చేస్తున్నావంటే నేను అంగీకరించలేను. మా కోరిక చెప్పుకోవడానికి నీ పాదాల దగ్గరికి వచ్చానమ్మా. ఏమిటో తెలుసా మా కోరిక? అక్కడ శుంభనిశుంభులనేటటువంటి రాక్షసులు లోకమునంతటినీ భీతిల్ల చేస్తున్నారు. తల్లి నువ్వు వచ్చి వాళ్ళని మర్దించి సంహరించి మమ్మల్ని అందరినీ రక్షించాలమ్మా, అందుకని నువ్వు రావాలని కోరడానికి వచ్చాను తల్లి అంటే ఆవిడంది ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. బ్రహ్మమని గుర్తెరిగి కదా బ్రహ్మ వచ్చి నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది బ్రహ్మమైన వాడికి ఎన్ని సంబంధాలైనా ఉంటాయి కదండి, అసలు సంబంధాలకి అతీతమైన సంబంధంలో ఉంటుంది. నన్ను ఆయన ఒకసారి ఒక అర్థం లేని ప్రశ్న ఒకటి అడిగాడు. ఏమండి వెంకటాచలం వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి రక్షించు అని నేను అంటాను, తండ్రి రక్షించు అని మా ఆవిడ అంటుంది, అన్నా చెల్లెళ్ళం అయిపోవా? మామయ్య గారు రక్షించండి అను అంటాను, ఆ తప్పు అదేంటి? మామయ్య గారు ఏంటి నేను తండ్రి రక్షించి అనాలి? ఆ భగవంతుడి దగ్గర అలా ఉండదు, అందరం ఆయన బిడ్డలమే అంటుంది. అలా అనొచ్చా అండి? అన్నా చెల్లెళ్ళమైపోయిన దోషం మాకు వచ్చేదా అన్నాడు. నీ మోహం, ఇలాంటి పిచ్చ దోషాలు ఏం రావు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి రక్షించు అని అందరూ అనొచ్చు, మీ బిడ్డలు కూడా అనొచ్చు. అంతేగాని నువ్వు మీ ఆవిడ వెంటనే అన్నా చెల్లెళ్ళు అయిపోవడం, అల్లర్లు అయిపోవడం ఇవేమి ఉండవు.
ఇలాంటి వెర్రి వెర్రి ఆలోచనలు వదిలిపెట్టి ఒక్కొక్కరికి ఎంత ఆశ్చర్యకరమైన ఆలోచనలు వస్తాయో అన్నీ విని ఓ వెర్రి అనుమానం ఒకటి పట్టుకుని బయలుదేరుతారు. ఆ అనుమానం చూస్తే అసహ్యం వేస్తుంది. ఎదురైంది మళ్ళీ వెంటనే ఈ వెర్రి అనుమానాలు ఏమిటని. సరే అలా కోపగిస్తే ఆ కోపం ఇంకోలా కనపడుతోంది.